స్పష్టంగా చెప్పుకోవాలి అంటే యాత్రా కీర్తనలలోని దేవుని లక్షణం. కీర్తనల గ్రంథమును రచించినటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. ప్రాముఖ్యంగా దావీదు గారు ఈ 150 కీర్తనలలో 75కు సుమారుగా ఆయన రచయిత అని మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కొన్నిటిని ఆసాపు గారు రాశారు, కోరహు గారు రాశారు, కోరహు గారు కుమారుడు రాశారు, సొలొమోను గారు రాశారు, ఇంకా మోషే గారు రాశారు. ఇలా కొంతమంది రచయితలు కీర్తనలు రాసినట్టుగా మనము గమనిస్తాం. సరే, ఈనాటి ఆరాధన నిమిత్తమై మనం ఎంచుకున్నటువంటి భాగాలు 120వ అధ్యాయం నుండి 134 వరకు. ఎందుకు వీటిని ఎంచుకున్నామనంటే కీర్తన గ్రంథంలో అనేకమైనటువంటి భాగాలు ఉన్నాయి. ఒక 5 భాగాలుగా దీన్ని విడగొట్టారు. అందులో మనము స్పష్టంగా చూడగలిగినటువంటి ఒకానొక భాగం ఏంటి అని అంటే యాత్రా కీర్తనలు. ఏమంటారు వీటిని? ఏమంటారు? యాత్రా కీర్తన. ఎక్కడ చక్కగా చెప్పండి. 120 నుండి 134 వరకు చదువుకున్న వాటన్నిటిని యాత్రా కీర్తనలు అని పిలుస్తారు. అసలు యాత్రా కీర్తనలు అంటే అర్థం ఏంటి? ఒకసారి ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 16వ వచనాన్ని చదవండి ఎవరైనా. 16వ అధ్యాయము 16వ వచనం. ఏటికి మూడు మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, అనగా గుర్తుపెట్టుకోండి, పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను అన్నాడు. యాత్రా కీర్తనలు ఎందుకు రాయబడ్డాయి అని అంటే యెరూషలేములో మనకు దేవుని యొక్క మందిరము కనబడుతుంది. ఇశ్రాయేలీయులైనటువంటి వారు రకరకాల ప్రాంతాలలో చెదిరిపోయినట్టుగా మనం చూస్తాం, లేదా వారి జీవనోపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళినట్టుగా గమనిస్తాం. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ ఉన్నా సరే ఏటికి అనగా సంవత్సరానికి 3 సార్లు ఎక్కడికి రావాలట? దేవుడు ఏర్పరిచిన స్థలం అనగా యెరూషలేమునకు రావాలి. అలా వచ్చేటువంటి మార్గములో వారు పాడవలసినటువంటి పాటలే యాత్రా కీర్తనలు. సంవత్సరానికి 3 పండుగలకు 3 సార్లు వారు వచ్చేటువంటి సందర్భంలో వారు ఏ ప్రాంతంలో అయితే నివసిస్తున్నారో ఆ ప్రాంతం నుండి దేవుని మందిరానికి బలులు ఇవ్వడానికి వచ్చిన, దేవుని మందిరాన్ని చూసుకోవడానికి వచ్చిన, లేదా దేవుని మందిరానిలో జరుగుతున్నటువంటి పండుగల కోసం వచ్చిన వాళ్ళు ఈ యాత్రా కీర్తనలు పాడుతూ తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తారు. కారణం ఏంటి? ఇప్పుడున్నట్టుగా ఏదో బస్ స్టాండ్కి వెళ్తే బస్సు దొరుకుతుంది, రైమని ఎక్కేసి తొందరగా వెళ్ళిపోవచ్చు 2 గంటలకు కర్నూలు పోతాం అనుకున్నట్టు కాదు. దాదాపుగా 3 నుంచి 4 రోజుల ప్రయాణం అంతటి దూరము అక్కడ ఉంటుంది. అయితే ఈ మార్గము కూడా అంత సులువుగా నడవగలిగినటువంటి ప్రాంతములు కూడా ఉండవు. ఇలాంటి ప్రాంతంలో వాళ్ళు నడవలసి ఉన్నది. సో ఈ దారి గుండా వాళ్ళు పాడుకోవలసినటువంటి పాటలే ఏ కీర్తనలు? యాత్రా కీర్తనలు. సో ఇందులో నుండి కొన్ని మాటలను మనము ధ్యానం చేసుకొని ఆరాధనలోకి కొనసాగుదాం. సరే, మొదటి చూద్దాం. చూడండి, 120వ కీర్తన మొదటి వచనాన్ని నేను చదువుతున్నా వినండి. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. 121వ అధ్యాయం మొదటి వచనం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. 125వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. మొదటిగా దేవుని గురించి నేర్చుకునేటువంటి లక్షణాలలో మొదటి లక్షణం యాత్రలో భద్రతనిచ్చేటువంటి దేవుడు. మొదటి లక్షణం ఏంటి చెప్పండి? యాత్రలో భద్రతనిచ్చేటువంటి దేవుడు. కారణం, వీరు తమ యొక్క ప్రాంతము నుండి బయలుదేరుతారు. సరే, వీరు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దాదాపుగా 3 నుంచి 4 రోజుల ప్రయాణం ఉన్నప్పుడు వీరు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు గుండా పయనించాలి.
ఎండలు, వానలు, రకరకాల జంతువుల యొక్క ప్రమాదాలు, ఇక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వీరు ఫేస్ చేయాల్సి వస్తుంది ఈ యాత్రలు. అందుకే ఆ యాత్రలో వారు ఉండగా, యాత్రను ప్రారంభించగా వారికి ఎవరి సహాయం కావాలి? ఎవరి సహాయం కావాలి? దేవుని సహాయం కావాలి. ఎక్కడికైనా దూర ప్రాంతానికి ప్రయాణం చేసేటప్పుడు మన కుటుంబ సభ్యులు మనం పంపించేటప్పుడు ఒంటరిగా పంపించడానికి ఎక్కువగా ఇష్టపడం. ఎందుకు? ఎవరో ఒకరు తోడు ఉంటే మంచిది కదా అని. ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉన్నది, ఇంత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఎవరో ఒకరు తోడు కావాలని కోరుకుంటాం కదా. అయితే జనాంగాలు అక్కడ గ్రూప్స్గా డివైడ్ అయిపోయి దేవుడి మాట ప్రకారం వారు యాత్రను ప్రారంభిస్తూ ఉన్నప్పుడు వారి గుండెల్లో ఉన్నటువంటి భయం ఏంటి అంటే, మేము సురక్షితముగా మా యాత్రను మేము ముగించి యెరూషలేముకు చేరుకోగలమా, దేవుడి మందిరానికి మేము రీచ్ కాగలమా అనేటువంటి భయములో వారు ఉంటూ ఆ యాత్రను కొనసాగిస్తూనే దేవునికి మొరపెడుతూ ఉన్నారు. ఆ మొరలో 121వ కీర్తనలో మనం చూస్తాం. నేను చదువుతున్న త్వరగా వినండి. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఇవన్నీ ఏంటి? ఇవి పాటలు, పాట రూపంలో వాళ్ళు పాడుకుంటున్నారు వీటిని. తర్వాత యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండు. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలైన యెహోవా నిన్ను కాపాడును. ఇది ఎక్కడ రాసుకుంటాం మనం? బైకుల మీద, కార్ల మీద రాసుకుంటాం. వీరు ఏ సందర్భంలో దాన్ని వాడారు? దేవుని మందిరానికి వెళ్ళేటువంటి సందర్భంలోని రాకపోకల గురించి మాట్లాడారు. బలులు ఇవ్వడానికి వారు వెళ్తున్నటువంటి సందర్భంలోని రాకపోకల గురించి వీరు మాట్లాడారు. 4 రోజుల ప్రయాణం అంతటి దూరం వీరు వెళుతూ ఉన్నప్పుడు ఆ మార్గ మధ్యంలో ఎదురయ్యేటువంటి భయంకరమైన చీకటి, విషసర్పములు తిరిగేటువంటి ప్రాంతాలు, క్రూర మృగాలు తిరిగేటువంటి ప్రాంతాలు, చీకటిలో గుడారాలు వేసుకోవాలి రాత్రి పూట, ఎండ దెబ్బ తగిలేటువంటి అవకాశాలు ఉన్నాయి, వెన్నెల దెబ్బ తగిలేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల గుండా వారు వెళుతూ ఉన్నప్పుడు వారు ఎవరిని సహాయం నిమిత్తమై అడుగుతూ ఉన్నారు? దేవుని సహాయం నిమిత్తమై వారు కోరుకుంటున్నారు. కారణం ఏంటంటే, భద్రతనిచ్చేవాడు దేవుడే. వారికి మాత్రమే, వారి యాత్రలో మాత్రమే భద్రతనిచ్చేవాడు కాడు. నీ నా ఆత్మీయ యాత్రలోను, నీ నా భౌతిక యాత్రలోను, శారీరక యాత్రలోను దేవుడు నీకు నాకు భద్రతనిచ్చేటువంటి దేవుడు. మరి మన జీవితాలలో అనేక రకాలైనటువంటి చీకటికరమైనటువంటి సంఘటనలు మనకు ఎదురైనప్పుడు, ప్రమాదకరమైన వ్యక్తుల మధ్యలో మనం జీవిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు, క్రూర మృగాల లాంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి వ్యక్తుల మధ్యలో మనము ఉద్యోగాలు చేస్తూ ఉన్నప్పుడు, లేదా జీవితాన్ని ముందు కొనసాగిస్తూ ఉన్నప్పుడు, ఈ సందర్భాలన్నిటిలో కూడా మనల్ని భద్రంగా కాపాడేది ఎవరు? భూమి ఆకాశాన్ని సృజించినటువంటి ఆ దేవుడే. మరి ఎవరి తట్టు మనం చూస్తూ ఉన్నాం? భూమి ఆకాశాలను సృజించినటువంటి ఈ మహోన్నతమైనటువంటి దేవుడు మన ప్రక్కన మనకు నీడగా ఉంటాడు. వాళ్ళు పాటలు పాడుకుంటూ ఒకరినొకరు పురిగొల్పుకుంటూ ఉన్నారు. అక్కడ రాయబడిన మాట చాలా అమోఘంగా ఉంటుంది. 5వ వచనంలో, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును అన్న. నీడ ఏం చేస్తుంది? ఎప్పుడు నేను ఫాలో, ఎప్పుడు నీ దగ్గర ఉంది. ఆ నీడను నువ్వు కొన్ని సందర్భాల్లో చూడగలుగుతావు, కొన్ని సందర్భాల్లో చూడలేవు. బట్ ఇట్ ఈస్ దేర్ విత్ యూ ఎవ్రీ టైం. ప్రమాదాలలో దేవుడు భద్రతనిచ్చేటువంటి వాడు. ఆయన సెక్యూరిటీని ఆయన మనకు ప్రొవైడ్ చేసేటువంటి మహోన్నతమైనటువంటి దేవుడు ఆయన. యాత్రలో ఇశ్రాయేలీయులకు వారి ప్రాంతం నుండి యెరూషలేముకు రీచ్ కావడానికి ఆయన భద్రతనిచ్చినట్టే, నీవు నేను మన ఆత్మీయ యాత్రలో ఈ లోకము నుండి పరలోకానికి వెళ్ళేటువంటి యాత్రలో కూడా మనం ఎలాగా ఉండాలి? మన ప్రయాణం ఎలా ఉండాలంటే
భద్రంగా ప్రయాణం ఉంటే తప్ప మనం ఆయన దగ్గరికి చేరుకోలేము. ఆయన ఉన్న పట్టణంలోకి మనం చేరుకోలేము. ఆయన ఉన్న పట్టణంలోకి మనం చేరుకోవాలి అంటే భద్రతను ఇవ్వవలసినది కూడా ఆయనే. ఆత్మీయంగా మనం నిలబడాలి అని అంటే భద్రతను ఇవ్వవలసినది ఆయనే. అయ్యో నా చేత అవ్వట్లేదు ఆత్మీయంగా ఉండడం, అయ్యో నా వల్ల కావట్లేదు ఆత్మీయంగా ఉండడం, అయ్యో పడిపోతున్నాను ఎవరి తట్టు చూస్తున్నావు లేవడానికి? ఇట్ ఈస్ గాడ్ హూ కెన్ హెల్ప్ యూ. ఇట్ ఈస్ గాడ్ అలోన్ హూ కెన్ హెల్ప్ యూ, హూ కెన్ గివ్ యూ సెక్యూరిటీ అంటిల్ యూ రీచ్ ద హెవెన్స్. దేవుడి దగ్గరకు చేరడానికి నీకు సహాయము దేవుడి దగ్గర నుండే రావాలి తప్ప ఇక మనుషుల దగ్గర నుండి రాదు అన్న సంగతి మనం అర్థం చేసుకున్నప్పుడు, దేవా నీవే నన్ను కాపాడు. నీవు కునుకక నిధులపోక ఈ భౌతిక యాత్రలోనే కాక ఆత్మీయ యాత్రలో కూడా నిన్ను చేరేటువంటి పర్యంతము కూడా నీవే నాకు భద్రత ఇచ్చి నడిపించయ్యా అని ఆయనను మనం ప్రార్థన చేసినప్పుడు ఆ భద్రతను ఆయన మనందరికీ ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. సరే, మొదటిది యాత్రలో భద్రత ఇచ్చేటువంటి దేవుడు. రెండవ చూద్దాం, చూడండి 124వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. 124వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతాను, వినండి. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మన పైని రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉండు, జలములు మనలను ముంచివేసి ఉండు, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉండు. దేని గురించి మాట్లాడుతున్నారు? చాలా స్ట్రైక్ అవుతున్నా, ఏదో సరిపడిపోతున్నారే తింటున్నాం. మళ్ళీ చదవనా? 3వ వచనం, యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉందురు, జలములు మనలను ముంచివేసి ఉండును, ప్రవాహం మన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉండును. ఏమైనా గుర్తొస్తుందా ఇశ్రాయేలు చరిత్రలో? ఎర్ర సముద్ర అనుభవం. 5వ వచనం చదువు, ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును అని ఇశ్రాయేలీయులు అందురుగాక, వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందును గాక. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణం వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది, ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశం సృజించిన యెహోవా నామం వలననే మనకు సహాయము కలుగుచున్నది. నిర్గమకాండంలో మనం గమనించినట్లు ఐగుప్తు దాసత్వం నుండి వారు విడుదల పొంది బయటకు వచ్చారే కానీ ప్రమాదాలు వారిని విడిచిపోలేదు. విడుదల పొందారు కానీ ప్రమాదాలు విడిచిపోలేదు. అయ్యా వినండి, రక్షణ పొందాము కానీ ప్రమాదాలు మనల్ని విడిచిపోలేదు. రక్షణ పొందాము కానీ పాపము మనల్ని వెంటాడము విడిచిపెట్టలేదు. విశ్వాసం అయ్యాము కానీ ఈ లోకము మనల్ని వెంటాడము ఆపలేదు. ఈ లోకం మనల్ని ముంచివేయాలని చూస్తూ ఈ యొక్క ముంపులో మన యొక్క జీవాన్ని అంతము చేయాలని చూస్తూ ఉన్నది ఈ లోకం. మరి మనం ఏం చేయాలి? మనను కాపాడేవాడెవరు? మనను భద్రముగా చూసుకునేవాడెవరు? మొదటిది యాత్రలో భద్రతనిచ్చేటువంటి దేవుడు. రెండవది యాత్రలో భరోసానిచ్చేటువంటి దేవుడు. ఆత్మీయాత్రలో అనేక సార్లు కిందకు పడి లేచి పడుతూ ఇంకా దిగజారిపోయేటువంటి స్థితిలో కనుక ఉన్నట్లయితే దేవుడు మనకు ఇస్తున్నటువంటి భరోసా ఏంటి అంటే, ఇదిగో సముద్రము మీదికి పొర్లి పారగా వారికి ప్రమాదము జరగకుండా నేను కాపాడు. ఎర్ర సముద్రంలోని జలములంతా వారి మీద పొర్లి పారకుండా, వారి ఊపిరి పోకుండా నేను కాపాడాను. ఇదిగో నీ ఆత్మీయ యాత్రలో కూడా నీవు నన్ను చేరేంత వరకు కూడా ఏ ప్రమాదం రాకుండా నిన్ను నేను కాపాడుకుంటాను అని దేవుడు మనందరికీ కూడా భరోసా ఇస్తున్నాడు. పడిపోయిన ప్రతిసారి లేవడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు నేనున్నా నీకు అని చెప్పి దేవుడు భరోసా ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు మన యొక్క ఆత్మీయ యాత్రలో. నమ్ముకున్నాం, అయిపోయింది. ఏదో మందిరానికి వచ్చేస్తూ ఉన్నాం, వాక్యాలు వింటూ ఉన్నాం, కానీ ఆత్మీయ జీవితంలో మటుకు విజయాలు లేవు అన్నట్లయితే దేవుడు ఇచ్చేటువంటి భరోసాని గమనించండి. ఇశ్రాయేలును నాశనం చేయాలనుకున్నాడు ఫరో యొక్క సైన్యం. వారిని ముంచివేయాలని ముందుకు వస్తే దేవుడు ఏం చేశాడు? ఎర్ర సముద్రాన్ని
చీల్చిపడేశాడు. ఇంకో చోట రాయబడింది, టైం లేదు కానీ, మైదానంలో నడిచినట్లు వారిని సముద్రపు అడుగులలో నడిపించను దేవుడు అంటే గ్రౌండ్లో నడిచినట్టు నడిచినారంట రాత్రంతా కూడా ఇశ్రాయేలు. అంతటి భద్రత, అంతటి భరోసా ఈనాడు దేవుడు నీకు నాకు ఆయన నమ్ముకున్న వారందరికీ కూడా ఇస్తూ ఉన్నాడు. నువ్వేమి ఫికర్ చేయకు, నేనున్నా నీకు. నీ ఆత్మీయ యాత్రలో నేను భద్రంగా చూసుకునేవాడిని నేనే. నీకు నేను భరోసా ఇస్తున్నాను. నువ్వు నన్ను అంటి పట్టుకొని ఉండు చాలు. నేను నా దగ్గరికి చేరుకునేంత వరకు నా చేతులతో నేను పట్టుకొని ముందుకు తీసుకెళ్తాను అన్నాడు. ఇంతటి భరోసా ఇచ్చేటువంటి దేవుడు మనకుండగా నిజంగా ఆయన తలుచుకుంటూ ఆయనను మనము స్తుతించ బద్దులమై ఉన్నాం. ఈ లోకం మనల్ని వెంటాడుతుంది, అపవాది వెంటాడుతుంది. కానీ వీటన్నిటి నుండి బయటకు తీసుకొచ్చేటువంటి ఆ విధానం కూడా దేవుని చేతిలో ఉన్నది. మనంతకై మనము ఆత్మీయంగా నిలబడలేము. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినామా లేదు? అంతకు మనం కానీ దేవుని నిలబడాలని ఎంత ట్రై చేసినాము, వర్కౌట్ కాదు. దేవుడే సహాయం చేయాలి, దేవుడే మనల్ని ముందుకు నడిపించాలి. ఎర్ర సముద్రంలో అవి పాయలైనప్పుడు ఆయన వారికి ముందుగా నిలబడి నడిపించను అని. ఆ మైదానం లాంటి ప్రాంతంలో సముద్రం యొక్క అడుగు భాగంలో ఆయన ముందు నిలబడి నడిపించను. ఇదే కీర్తన గ్రంథంలో రాయబడి, నీ ముందుగా నా ముందుగా నిలబడి మనము ఆయన చేరు పర్యంతము ఆయన మన ఆత్మీయ యాత్రలో మనకు తోడుగా ఉండి, ఇదిగో ఎర్ర సముద్రం దగ్గర చేసినటువంటి కార్యమే నీ జీవితంలో కూడా చేస్తాను అని దేవుడు భరోసా ఇస్తూ ఉన్నాడు. అట్టి భరోసా ఇచ్చినటువంటి దేవుని బట్టి మనం దేవుని స్తుతించాలా వద్దా? 126వ కీర్తన కూడా ఒకసారి చూద్దాం. చూడండి, ఇందులోని భాగంగానే, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలే ఉంటుంది. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి అన్నాడు. ఇక్కడున్న సందర్భము, చెరలో నుండి బయటకు వచ్చిన తరువాత దేవుడు వారికి చేసినటువంటి కార్య ఫలితంగా వారు తమ నోటి నుండి దేవుని స్తుతిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నాడు? ఆయన చెరలో నుండి బయటకు రప్పించాడు. ఈ లోకపు చెర నుండి, ఈ పాపపు చెర నుండి మనల్ని రక్షించి ఆయనను చేరు పర్యంతం వీరు ఏ రకంగా తమ ప్రాంతముల నుండి యెరూషలేము చేరడానికి ఆయన సహాయం చేసినట్లు నిన్ను నన్ను కూడా ఆయన ఉండేటువంటి ప్రాంతమును చేరేటువంటి పర్యంతము దేవుడు మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. చెరలాంటి ఈ బ్రతుకును, బంధకముల లాంటి ఈ పాపపు లోకము నుండి మనల్ని ఆయన విడిపించి మనల్ని ఆయన దగ్గరకు చేరుకునేటువంటి ఆ గొప్ప అనుభవాన్ని దేవుడు ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నేను ఇస్తాను ఈ అనుభవం నీకు అని దేవుడు చెబుతూ ఉండగా ఆయన ఇచ్చేటువంటి భరోసాను మనం అర్థం చేసుకొని ఆయన స్తుతించాలి. ప్రభుత్వం ఇచ్చేటువంటి భరోసా ఒకటి ఉంది. ఏం భరోసా? రైతు భరోసా. రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూసినట్లు పరలోకానికి సంబంధించిన పరలోకపు భరోసాను దేవుడు ఇస్తూ ఉన్నాడు. దైవ సంబంధమైనటువంటి ఈ భరోసాను దేవుడు నీకు నాకు ఇచ్చి ఉండగా ఆ భరోసాను తలుచుకొని మనం ఎంత కృతజ్ఞులై ఉండాలి. రైతు భరోసాన్ని తలుచుకొని ప్రభుత్వం పట్ల రైతులకు కృతజ్ఞతాభావం ఉన్నట్లు పరలోకపు భరోసాని దేవుడు ఇస్తూ ఉండగా దాన్ని తలుచుకొని దేవుడి పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఆయన స్తుతించాలి. మొదటిది యాత్రలో భద్రతనిచ్చేటువంటి దేవుడు. రెండవది యాత్రలో భరోసానిచ్చేటువంటి దేవుడు. మూడవది 133వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. చదవండి ఎవరైనా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయించి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. చాలా. మొదటిది యాత్రలో భద్రతనిచ్చే దేవుడు. రెండవది యాత్రలో భరోసానిచ్చే దేవుడు. మూడవది యాత్రలో బలము ఇచ్చేటువంటి దేవుడు. ఇశ్రాయేలీయులు తమ యాత్రను కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఆ భయకంపితమైనటువంటి చీకటిలో, ఆ భయకంపితమైనటువంటి క్రూర మృగాలు ఉన్నటువంటి వాతావరణంలో, విష సర్పాలు తిరిగేటువంటి వాతావరణంలో, సరిగా లేనటువంటి దారి కలిగినటువంటి వాతావరణంలో
వారికి బలము దేవుడిచ్చాడు. దేవుడి బలముతో పాటు వారికి అవసరమైన మనోబలాన్ని దేవుడు ఎవరి ద్వారా ఇస్తూ ఉన్నాడంటే, మొదటి వచనం, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఆయన ఇచ్చేటువంటి బలము తనను నమ్ముకున్నటువంటి విశ్వాసుల ద్వారా, సహవాసము ద్వారా ఆయన బలాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ యాత్రలో ఇశ్రాయేలులంతా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. అయ్యి వచ్చేసామా, దగ్గరికి వచ్చేసినామా, నాకు భయం అవుతుందిరా అంటే, నువ్వేం భయపడుతున్నావు, దేవుడు ఉన్నాడు. నాకు భయం అవుతుంది, చీకటి అంటే దేవుడు వెలిగిస్తాడు, భయపడద్దు. గురుముగాలు వస్తాయేమో అక్కడి నుంచి అంటే దేవుడు దాగుచోటనిచ్చాడు, భయపడకు. ఒకరినొకరు పురికొల్పుకుంటున్నారు. ఆ పర్వత ప్రాంతాల్లో నడుచుకుంటూ వెళ్తుంటే వాడు కింద పడుతుంటే ఇంకోటి వచ్చి పట్టుకునే ఏం కాదు పక్కన. మన ఆత్మీయ యాత్రలో కూడా మనను నిలబెట్టడానికి, మనను బలపరచడానికి దేవుడు సంఘ సహవాసాన్ని ఇచ్చాడు. యాత్రలో బలమునిచ్చేటువంటి దేవుడు ఏం చేశాడంటే, నీవు నేను మన ఆత్మీయ యాత్రను ఈ లోకము నుండి పరలోకానికి మనము టార్గెట్గా పెట్టుకొని వెళ్తూ ఉండగా, ఈ మార్గ మధ్యములో మనము తొట్టిల్లకుండా, ఈ మార్గ మధ్యంలో మనం పడిపోకుండా, ఈ మార్గ మధ్యంలో మనం భయపడకుండా, ఈ మార్గ మధ్యంలో లోకం యొక్క బంధకాలను తెంచుకోలేక ఉన్నటువంటి సందర్భాలలో మనము ఈ మార్గంలో జయము పొందడానికి దేవుని బలంతో పాటు ఆ దేవుని బలాన్ని సహోదరుల ద్వారా, సహోదరీల ద్వారా నీకు నాకు ఇచ్చి బలపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు మనం తొట్టిల్లినప్పుడు మన సహోదరులు వాక్యము చెప్పి మనల్ని బలపరిచారు. ఇక నిలబడి వాక్యం చెప్తున్నటువంటి సేవకులు ఎన్నిసార్లు నువ్వు కృంగిన వేళల్లో వాళ్ళు బలమిచ్చేటువంటి ఆత్మీయ ఆహారమైనటువంటి వాక్యాన్ని నీకు ముందుకు పంచారు. ఎన్నిసార్లు నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆదుకునేటువంటి ఆదరణ వాక్యాలను నీ సహోదరుల ద్వారా ఇచ్చాడు. సంఘ సహవాసము ద్వారా ఎన్నిసార్లు మేలు పొందుకోలేదు నీవు నేను. మన ఆత్మీయ యాత్రలో మనం పడిపోయేటువంటి సందర్భాల్లో హెచ్చరించినటువంటి వారు లేరా? మనం ఇది తప్పని చెప్పిన వారు లేరా? ఇలా చేయకూడదని చెప్పిన వారు లేరా? మనం సరిచేసేటువంటి వారిని, మనల్ని నిలబెట్టేటువంటి వారిని, మనల్ని ఆదరించేటువంటి వారిని, మనల్ని ఉత్సాహపరిచేటువంటి వారిని మన ఈ ఆత్మీయ యాత్రలో ఉంచినటువంటి వాడు ఎవరు? ఆ దేవుడే. టార్గెట్ రీచ్ కావాలి అంటే ఈ సహోదరుల మధ్య ఐక్యత ఉండాలి, సహోదరుల మధ్య ఐక్యత ఉండాలి. బలము మనకు ఎలాగ దొరుకుతుంది? సంఘ సహవాసము ద్వారా దేవుడు బలాన్ని ఇచ్చి నన్ను ఆత్మీయాత్రలో ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. అట్టి సహోదరులను బట్టి, అట్టి సహోదరులను బట్టి, అట్టి సేవకులను బట్టి మనం దేవునికి స్తుతులు చెల్లించాలి. మొదటిది యాత్రలో భద్రతనిచ్చేటువంటి దేవుడు, రెండవది యాత్రలో భరోసా ఇచ్చేటువంటి దేవుడు, మూడవది యాత్రలో బలము ఇచ్చేటువంటి దేవుడు, నాలుగవది చూద్దాం. చూడండి 133వ అధ్యాయము, అదే అధ్యాయం నేను చదువుతున్నా, వినండి. సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నాలుగవది యాత్ర ముగింపులో బహుమానం ఇచ్చేటువంటి దేవుడు. ఈ ఇశ్రాయేలీయులు తమ యాత్రను తమ ప్రాంతం నుండి ప్రారంభించి యెరూషలేము దగ్గరికి వస్తే, ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక భౌతిక సంబంధమైనటువంటి ప్రాంతం దగ్గరకు వస్తే వాళ్ళు టార్గెట్ రీచ్ అయిపోయినట్టు, వారు అనుకున్నటువంటి లక్ష్యాన్ని వారు చేరినట్టు. అయితే నీవు నేను మన ఆత్మీయ యాత్రను ప్రారంభించాం కదా, మరి ప్రారంభించినటువంటి ఈ యాత్రను ముగింపులో నీకు బహుమానము దేవుడు ఇవ్వబోతున్నాడు. ఏ బహుమానాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు? 3వ వచనం మనం గమనిస్తాం. ఆశీర్వాదమును శాశ్వత జీవమును మనకు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. మన ఆత్మీయ యాత్రలో ఇంతకాలం భద్రతనిచ్చినటువంటి వాడు, భరోసానిచ్చి నిలబెట్టినటువంటి దేవుడు, సంఘ సహవాసము ద్వారా బలమిచ్చి తొట్టిల్లుతున్నప్పుడు లేపినటువంటి వాడు, నిరుత్సాహంలో ఉన్నప్పుడు నిలబెట్టినటువంటి వాడు, భయంకరమైనటువంటి పాపపు బంధకాలలో ఆకర్షింపబడి వెనుదిరుగుతూ ఉన్నటువంటి మనకు ఏ దేవుడైతే కాపాడి
నిన్ను అంతవరకు తీసుకొని వచ్చాడో అదే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో ఇంత దాకా వచ్చావు కదా, ఇదిగో నీకు చివరికి బహుమానం ఇస్తుంది. వీటన్నిటిలో, ఈ ప్రమాదకరమైనటువంటి సంఘటనలన్నిటిలో కూడా నీవు నన్ను వదిలిపెట్టలేదు. నీవు నా సహాయాన్ని కోరావు, నీవు నా ఆదరణ కోరావు, నీవు నాతో ఉండడానికి ఇష్టపడ్డావు. ఈ ఆత్మీయ యాత్ర ముగింపులో నీకు నేను ఇవ్వబోతున్నటువంటి బహుమానం ఏంటి అంటే శాశ్వత జీవం. దేవుడు ఇవ్వబోతున్నటువంటి బహుమానము శాశ్వతమైనటువంటి జీవం. ఎన్నాళ్ళు నిలిచేది? ఈ లోకంలో ప్రతి దానికి ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. మీరు మందులు కొన్నా, లేక కిరాణా స్టోర్కి వెళ్ళి ఏ ప్రోడక్ట్లు కొన్నా, ఇక ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్స్పైరీ డేట్ అనేది ప్రతి దానికి ఉన్నది. అయితే దేవుడు ఇవ్వబోతున్నటువంటి బహుమానానికి ఎక్స్పైరీ డేట్ అనేదే లేదు. శాశ్వతమైన జీవమైన మనందరికి ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ లోక సంబంధంగా మనం గమనిస్తే పుట్టిన తేదీ, మరణించిన తేదీ, ఈ 2 తేదీలు ఉన్నాయి. కానీ శాశ్వత జీవము అంటే ఆ శాశ్వత జీవములో పుట్టిన తేదీ, ఆ శాశ్వత జీవములో చివరి తేదీ అనేది ఉండనే ఉండదు. ఎటర్నల్ గా మనందరం నిలబడడానికి దేవుడు ఆయన సిద్ధ మనస్సు కలిగి మనందరికీ ఆయన శాశ్వత జీవాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. What a great God we have. What a good God we have. ఈ బహుమానం పొందడానికి అయ్యా అమ్మా ఏం పెద్ద పని చేశాము. ఈ శాశ్వత జీవాన్ని పొందేటటువంటి అంత అమోఘమైనటువంటి పని మనం ఏం చేసినాం ఈ భూమి మీద? మన పనికి తగ్గ వేతనం మనకు లభించాలని కోరుకుంటాం. నేను ఇంత పని చేస్తున్నానంటే నాకు ఇంత వేతనం ఉండాలని కోరుకుంటాం. అది సబబే ఈ లోకంలో. నువ్వు ఎంత పని చేస్తే పరలోక రాజ్యము, శాశ్వత రాజ్యము పొందుకునేటువంటి అర్హత నీకు నాకు లభిస్తుంది చెప్పండి. శాశ్వత కాలం మనము దేవునితో ఉండేటువంటి ఆ భాగ్యం, ఆ బహుమానం నీకు నాకు రావాలి అని అంటే మనము ఎంత సేవ చేసినా, ఎంతగా ఆయనకు సంబంధించిన కార్యాలలో మునిగిపోయినా ఆ శాశ్వత జీవాన్ని దేవుడు బహుమానంగా ఇవ్వడానికి మనందరికీ అర్హతే లేదు. We don't deserve the eternal gift that God is going to give to us. ఎవరి ద్వారా దేవుడి బహుమానాన్ని ఇవ్వదలిచాడు తెలుసా? నీ సొంత కార్యాల వల్ల కాదు, నీ సొంత నీతి వల్ల కాదు, నీ నా సొంత ఆత్మీయత వల్ల కాదు. కేవలం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కార్చినటువంటి రక్త ప్రభావము వలన. ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో రక్తము కార్చకపోతే ఈ బహుమానము నీకు నాకు ఉండనే ఉండదు. ఈ బహుమానము నీకు నాకు రావాలని ప్రభు అయిన యేసుక్రీస్తు కలువరి శిలువలో వెల చెల్లించాడు, రక్తాన్ని కార్చాడు, శిలువ బాధలంతటినీ భరించాడు. ఈ లోకంలో ఏ మానవుడు కూడా భరించలేనటువంటి నీ కోసం నా కోసం, ఏ మానవుడు కూడా తట్టుకోలేని బాధ నీ కోసం నా కోసం, ఏ మానవుడు కూడా నిస్వార్థంగా మన కోసము త్యాగము చేయలేనటువంటి ఈ లోకములో మనందరి కోసం పరలోకములో ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు మన ఇంట్లో తిరిగేటువంటి ఒక చిన్న పిల్లాడిలా వచ్చేసి, మన కళ్ళెదురుగా తిరిగేటువంటి చిన్న చిన్న బుడ్డి బుడ్డి పిల్లలు ఆ రకంగా దేవుడు ఈ లోకంలోకి దిగి వచ్చాడు. మన కోసం 33 సంవత్సరాలు జీవించి పరిశుద్ధ జీవితం జీవించి కలువరి శిలువలో నీ కోసం నా కోసం రక్తం కాచి మన ప్రతి పాపము నిమిత్తమై ఆయన వెల చెల్లించాడు. కాబట్టే బహుమానం తండ్రి అయిన దేవుని దగ్గర నుండి నీకు నాకు లభిస్తుంది. ఇన్ ది absence of Jesus Christ's blood we will not have the gift of eternity by God the Father. ప్రభువైన యేసుక్రీస్తు లేకపోతే సంఘము లేదు, ఆత్మీయత లేదు, ఆత్మీయ వాతావరణం లేదు, ఆత్మీయ యాత్ర లేనే లేదు, పరలోకం అనేటువంటి మాట అసలే లేదు. మనం నిలబడ్డామంటే యేసుక్రీస్తే కారణం, మనం జీవిస్తున్నామంటే యేసుక్రీస్తే కారణం. మనం మరణించిన తర్వాత పరలోక రాజ్యం దేవుడు ఇవ్వబోతున్నాడంటే కూడా ప్రభువైన యేసుక్రీస్తే కారణం.
ఆయన వెల చెల్లించకపోతే నీకు నాకు ఆ శాశ్వత బహుమానం లేదు. మన సొంత క్రియల వల్ల, మన సొంత ఆత్మీయత వల్ల, మన సొంత బలము వల్ల, మన సొంత జ్ఞానం వల్ల, మన సొంత చేతల వల్ల మనకు శాశ్వతమైనటువంటి బహుమానం దేవుడు ఇవ్వకూడదు. కేవలం 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 ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వలననే నీకు నాకు సంఘములో గుర్తింపు. తండ్రి అయిన దేవుని ఎదుట నీకు నాకు సంఘములో ఒక ప్రవేశం కేవలం క్రీస్తుని బట్టి. నీకు నాకు పరలోక రాజ్యంలో గుర్తింపు క్రీస్తుని బట్టి. నీకు నాకు పరలోక రాజ్యంలోకి ప్రవేశం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని బట్టి. ఇట్టి గొప్ప కార్యము చేసినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు, ఎవరు ఇవ్వలేనటువంటి రక్షణ ఇచ్చినటువంటి దేవుడిని మనము పూజించాలి, ఆరాధించాలి, కీర్తించాలి. ఇట్టి గొప్ప రక్షణ ఇచ్చినటువంటి యేసుక్రీస్తుని పంపినటువంటి తండ్రి అయిన దేవుణ్ణి మనం ఆరాధించాలి. వీరిద్దరి కార్యాలు కంప్లీట్ అయిన తర్వాత సంఘంతో ఉండి మనల్ని ముందుకు నడిపించడానికి దేవుడు ఇచ్చినటువంటి మరో బహుమానమైనటువంటి పరిశుద్ధాత్మను బట్టి కూడా సంఘమంతా కలిసి ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవులని ఆరాధించాలి. ఆరాధించబద్దులమై తలవంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. మోకరించడానికి వీలైన ప్రతి వారు దయచేసి మోకరించి తలలు వచ్చి కళ్ళు మూసుకున్నాం. ఈ నామూల్యమైన ఆరాధన సందేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా నేను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను అని ఒకరి తర్వాత ఒకరము సమయం పొందివ్వకుండా క్లుప్తంగా ప్రభుని ఆరాధన చేయండి. మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి ప్రభా ఇచ్చినటువంటి ఇది సమయానికి స్తోత్రం ఉంటుంది.